ఈ యాడ్, ఈ జింగిల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మందికి ఇది ఒక రిథమ్ లాగా కూడా ఉంటుంది కదా. అండ్ ఎగ్జాక్ట్లీ అదొక రిథమే. బట్ అసలు ఒకప్పుడు అంత టాప్లో ఉన్న ఈ బ్రాండ్ లిటరలీ 60% మార్కెట్ని క్యాప్చర్ చేసింది నిర్మా. మీరు నమ్ముతారో లేదా, అప్పట్లో కూడా మనకి రిన్ బ్రాండ్ మీకు ఐడియా ఉంది కదా, హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళది, సర్ఫ్ ఎక్సెల్ రెండు ఉన్నాయి. బట్ స్టిల్ ఆ రెండింటిని దాటుకుని 60% మార్కెట్ని క్యాప్చర్ చేసిన ఈ నిర్మా యాజ్ ఆఫ్ టుడే 2% మార్కెట్ షేర్కి పడిపోయింది. దానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దాన్ని పక్కన పెడితే అసలు ఇంత పెద్ద బ్రాండ్ అంత దారుణంగా 2%కి పడిపోతే ఫౌండర్ అలా ఇంకా 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 పెద్ద రిచెస్ట్ మ్యాన్గా ఎలా ఉన్నారు? అతను ఫోర్బ్స్లో వన్ ఆఫ్ ద పర్సన్. అసలు ఆయన వెంచర్స్ ఎలా ఎక్స్పాండ్ చేశారు? లేదా అసలు అంత దారుణంగా బిజినెస్ పడిపోయి లాసెస్కి వెళ్ళిన కంపెనీ అసలు నిజంగానే లాసెస్కి వెళ్ళిందా? లేదా ఈ నిర్మా అనే బ్రాండ్ ఒక రూట్ మ్యాప్ అయిందా వాళ్ళకి? లెట్స్ డిస్కస్ మచ్ మోర్ ఇన్ ద వీడియో. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. సో ఈ కథంతా అసలు ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైందో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఈ నిర్మా అనే బ్రాండ్ 1969లో మొదలుపెట్టారు. మరి అసలు ఎవరు మొదలుపెట్టారు? కర్సన్ భాయ్ పటేల్, ఒక గుజరాత్కి చెందిన ఈ వ్యక్తి లిటరలీ అప్పట్లో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సైడ్గా ఆ డబ్బులు సరిపోక, మీకు ఐడియా ఉంటే 1969లో ఇంకా 1970లో లిటరలీ రెసిషన్ నడుస్తుంది ఇండియాలో. అప్పట్లో లిటరలీ ఒక 2 రోటీస్ 3 రోటీస్ కొనుక్కోలేక ఆ టైంలో కర్సన్ భాయ్ పటేల్ ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ ఆ డబ్బు సరిపోక ఇంకోటి ఏదో ఒక చెయ్యాలి ఆయనకున్న ఆ నాలెడ్జ్ నుంచి, ఎందుకంటే ఆయన బయోకెమిస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు. సో ఆయనకున్న సైడ్ నుంచి ఏదో ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయనకు గ్రేట్ గ్యాప్ అన్నది దొరికింది. అసలు ఆ గ్యాప్ ఏంటి, లేదా ఆయనకు ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకప్పుడు 1970s 1980s 1990sలో అసలు బట్టలు వాష్ చేయడానికి అసలు ఏం యూజ్ చేసేవాళ్ళు తెలుసా? బొగ్గు, ముగ్గు, మీకు ఐడియా ఉండొచ్చు కదా, రఫ్ శాండ్ లాంటివి, ఇలాంటివి యాడ్ చేసేవాళ్ళు, బ్లీచింగ్. సో ఇలాంటివి యాడ్ చేసేవాళ్ళు. ఎందుకు? ఇవి చాలా తక్కువ రేట్కి వచ్చేవి, యాషెస్ కానివ్వండి. బట్ మీకు ఇంకో విధంగా చూస్తే బార్ సోప్ యూజ్ చేసేవాళ్ళు, ఎల్లో బార్ సోప్. బట్ స్టిల్ ఆ ఎల్లో బార్ అనే ఆ సోప్ ఏమయ్యేదంటే బట్టల మీద స్టెయిన్స్ని ఇంకా అలాగే ఉండేది. నౌ ఇంకో తరంగా చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా వెళ్ళాలి అంటే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళది సర్ఫ్, దాంతోపాటు మీకు ఐడియా ఉండుంటే రిన్ బార్ ఉంది కదా, రిన్ బార్ ఇంకా రిన్ సర్ఫ్ అప్పట్లోనే ఉండేది. బట్ దాని కాస్టింగ్ వచ్చేసరికి 14 రూపీస్. సో అప్పట్లో 14 రూపీస్ అన్నది ఇట్స్ అ వెరీ ప్రీమియం సెగ్మెంట్ అనమాట. ప్రతి ఒక్కరు కొనుక్కునే వాళ్ళు కాదు. నౌ ఐదర్ ఇక్కడ ప్రీమియం డబ్బున్న వాళ్ళేమో డిటర్జెంట్ వాడుతున్నారు, డబ్బు లేని వాళ్ళు వచ్చేసరికి మొగ్గో ఏదో ఒక దాంతో వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు సర్దుకుంటున్నారు కదా. ఈ గ్యాప్నే పట్టుకుని హీ స్టార్టెడ్ ఒక సైడ్ హజిల్ లాగా, ఏదో టైం పాస్ కొంచెం డబ్బులు వస్తాయి అన్నట్టు హీ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్తో పాటు ఆయన సోడా ఇంకా ఈ యాష్ ఉంటుంది చూస్తారా, ఆ రెండింటితో హీ క్రియేటెడ్ దిస్ సర్ఫ్. నౌ సో ఈయన కంప్లీట్ రీసెర్చ్ చేశాక చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ తర్వాత చాలాసార్లు లిటరలీ ఫెయిల్ అయ్యారు. చాలా రీసెర్చ్ తర్వాత, చాలా ట్రయల్స్ తర్వాత, చాలా ఫెయిల్యూర్స్ వల్ల ఆయన ఒక డిటర్జెంట్ అన్నది కనిపెట్టారు. అది దేంతో తయారవుతుంది అంటే, యు నో వెరీ వెల్, యాష్ ఉంటుంది చూసారా, యాష్ ఇంకా సోడాతో. నౌ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మనం వాడుతున్న డిటర్జెంట్స్లో ఆ ఫ్రాగ్రెన్స్ కానివ్వండి, ఆ సాఫ్ట్నెస్ కానివ్వండి, చాలా డిఫరెంట్ వచ్చేసాయి కొత్త టెక్నాలజీస్. బట్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఈ సోడా ఇంకా యాషెస్తో మౌల్డ్ అయిన ఆ కెమికల్ పౌడర్ అనేది దాన్ని డిటర్జెంట్ అనేవాళ్ళు. సో మార్కెట్లోకి ప్యాకింగ్ చేశారు. ప్యాకింగ్ చేశాక దానికి ఇప్పుడు ఒక బ్రాండ్ ఇవ్వాలి, ఒక నేమ్ అన్నది పెట్టాలి కదా. అలా స్టార్ట్ అయింది, అలా పేరు పెట్టారు నిర్మా. అసలు నిర్మా అని ఎందుకు పెట్టారో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? లేదా అసలు దాని బ్యాక్ స్టోరీ తెలుసా మీకు? లిటరలీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ స్టోరీ ఇది. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మన ఫౌండర్ కర్సన్ భాయ్ పటేల్, ఆయన కూతురు పేరు నిరుపమ.
నౌ నిరుపమాని ఇంట్లో ముద్దుగా నిర్మా అని పిలుచుకునేవాళ్ళు. అసలు తన పేరు ఎందుకు పెట్టారు అన్నది ఐడియా ఉంటే తను ఒక కార్ యాక్సిడెంట్‌లో తనకి యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయింది. సో, అలా తన గుర్తుగా యాజ్ ఎ ట్రిబ్యూట్ వాళ్ళు ఈ కంప్లీట్ బ్రాండ్‌కి నిర్మా అని పేరు పెట్టారాయన. సో, మీరు చూస్తే ఆ చిన్న మాస్కాట్ ఆ లేడీ ఉంటుంది చూసారా? ఆ చిన్న పాప అది తనలాగా ఇట్స్ లైక్ ఎ రిఫరెన్స్ అన్నమాట. నౌ కీపింగ్ దిస్ ఎసైడ్ నిర్మా అని బ్రాండ్ పెట్టారు. డిష్ నిర్మా అని బ్రాండ్ పెట్టారు. ప్రొడక్ట్ రెడీ అయిపోయింది. నౌ కమ్స్ ద మెయిన్ క్వెషన్, డిస్ట్రిబ్యూషన్ ఎలా? సప్లై చైన్ ఏంటి అసలు? ఆయన అసలు ఎక్కడికెళ్ళి అమ్మాలో ఏమీ ఐడియా లేదు. సో, చాలా షాప్స్‌కెళ్లారు. ఆయన ట్రై చేశారు. నా ప్రొడక్ట్‌ని పెట్టుకోండి, అమ్మియండి అని. ఎవ్వరూ ఒప్పుకోలేదు. లిటరల్లీ ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదు. సో, ఈయనేం చేయాలో తెలీదు. సేల్స్‌లోన పెద్ద టచ్ లేదు ఈయనకి. ఆయనంతా కంప్లీట్‌లీ ఇంటూ సైడు. నౌ అసలు ఏం చేయాలా తెలీదు అనుకున్నప్పుడు, అప్పట్లో నేను చెప్పా కదా! ఇదొక సైడ్ హజిల్‌గా మొదలుపెట్టారు. జస్ట్ ఒక పార్ట్ టైమ్ లాగా అన్నది. సో, ఆయన మార్నింగ్‌కి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఒక 1 అవర్ ఎర్లీగా వెళ్ళి, ఒక బ్యాగ్ నిండా సర్ఫ్స్ పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి లిటరల్లీ అందరికీ అమ్మేవాళ్ళు. అలా స్లోగా అమ్ముతున్న తర్వాత ఒక చిన్న రికగ్నైజేషన్ వచ్చాక ఆల్మోస్ట్ గుజరాత్‌కి మొత్తం ఆక్యుపై చేయలేదు గానీ, ఆయన ఏరియా వరకు ఒక కొంచెం వరకు కంప్లీట్‌గా కవర్ అయితే చేశారు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే అతనికి ఓకే. జనాలకి నచ్చుతుంది నా బ్రాండ్ అన్నది. ప్లస్ ఆయన మెయిన్ అప్పట్లోనే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే నాది 100% ఎలాంటి మురికి ఉన్నా అది తొలగిస్తుంది. లేకపోతే మీ డబ్బు వాపస్ చేస్తా అనే రకంగా ఆయన అమ్మారు లిటరల్లీ. అండ్ ద బెస్ట్ పార్ట్, అసలు ఆయన సర్ఫ్ ఎందుకు కొనుక్కున్నారో తెలుసా? ఆయన మెయిన్ అఫోర్డబిలిటీ గురించి. ₹3 పర్ కిలో ₹3. అదే మీరు హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ బ్రాండ్ సర్ఫ్ చూసుకుంటే ₹14. బట్ ఇక్కడొచ్చేసరికి ₹3 మాత్రమే. సో, అలా ప్రతి ఒక్కళ్ళకి ఇట్స్ ఎ ఫ్రెండ్లీ పాకెట్ మనీ. సో, అందరూ యూజ్ చేయడానికి బావుంది. మురికి కూడా ఈజీగా పోతుందన్న విధంగా ఆ బ్రాండ్‌కి కొంచెం వాల్యూ పెరిగింది. నౌ ద గేమ్ చేంజర్ ఎక్కడ అంటే ఆయనకి మనీ వచ్చాయి. బానే మనీ వస్తున్నాయి. సో, ఆయనకేమైంది? అలా ఆఫీసు ప్లస్ ఇది మెయింటైన్ చేయడం అవ్వలేదు. 2 చాలా కష్టమైపోయి ఆయనేమంటున్నారంటే కంప్లీట్ నేను దీని మీదే దిగుతానని చిన్న ఒక షాప్ లాంటిది పెట్టారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఒక చిన్న సెటప్ లాగా పెట్టి గుజరాత్‌లో ఆయన హీ స్టార్టెడ్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ దేర్. అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కంప్లీట్‌గా రివాల్వ్ చేస్తున్నప్పుడు ఈసారి డిస్ట్రిబ్యూషన్‌కెళ్తున్నా గానీ మళ్ళీ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎవరు? షాప్స్ వాళ్ళు. నౌ ఈయనకొక ప్లానొచ్చింది. ఇప్పటిదాకా ఎంతైనా చేసినా ఆయన సొంతంగా ఆయనే చేసుకున్నాడు. నౌ ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాక ఒక 10-15 మందిని తన కంపెనీలో పెట్టుకొని వాళ్ళతోనే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తూ అంతా చేసుకున్నారు. దీని తర్వాత షాప్స్ వాళ్ళు మాత్రం డిస్ట్రిబ్యూషన్‌కి ఒప్పుకోవట్లేదు. అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు? అసలు కొత్త బ్రాండ్ ఎప్పుడు సేల్స్ చూడలేదు ఏంటి అని. సో, ఈయనేం చేశాడంటే ఏరియాకి కంప్లీట్ లెట్స్ కన్సిడర్ మనదొక ఏరియా ఉంది. ఒక 1000 మంది ఆర్ 1500 ఇల్లులుంటాయి దాంట్లో. సో, ఉన్న 10-15 షాపులకి ఒక 10 లేడీస్‌ని హైర్ చేసుకొని, ఆ షాప్‌కెళ్ళి మాకు నిర్మా డిటర్జెంట్ కావాలి అని ప్రతి డే బై డే ఆర్ ప్రతి డిఫరెంట్ షాప్స్‌కెళ్ళి వీళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు కావాలని. సో, ఇక్కడేమైంది? షాప్ కీపర్స్‌కి ఆర్గానిక్‌గా ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఈ బ్రాండ్ అడుగుతున్నారు అని ఈయన ఇప్పుడెళ్ళి వాళ్ళని అడగడం కాదు. లిటరల్లీ షాప్ కీపర్స్ ఈయన దగ్గరకొచ్చి దే టుక్ ద స్టాక్ అండ్ దే స్టార్టెడ్ సెల్లింగ్ ఇన్ ఎ వెరీ ఆర్గానిక్ వే. అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ మెల్లగా నిర్మా అన్నది ప్రతి ఒక్కరికి ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ అయిపోయింది. ఎలా అయిపోయింది? అప్పట్లోన టీవీస్ తక్కువ ఉన్నా గానీ బట్ దూరదర్శన్, ఆ రేడియో అన్నది చాలా వినేవాళ్ళు కదా! సో, దాని ట్యాగ్‌లైన్ అందరికీ నచ్చే నిర్మా అంటూ ఆ బ్రాండ్‌కి ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చి ఆ యాడింగ్స్‌లో విపరీతంగా దే స్టార్టెడ్ మార్కెటింగ్ అండ్ దట్స్ ఇట్. ఆ హుక్ పాయింట్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది. అండ్ దే స్టార్టెడ్ బయింగ్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వెరీ అఫోర్డబుల్. ఒక ₹14 పెట్టేవాళ్ళు కూడా ఓకే. నిర్మా నాకు ₹3కే వస్తుంది కదా అని దే స్టార్టెడ్ షిఫ్టింగ్. సో, అలా ఆల్మోస్ట్ 12% మార్కెట్ షేర్‌ని ఈ నిర్మా అనే బ్రాండ్ క్యాప్చర్ చేసుకుంది. బట్ ఆబ్వియస్‌గా జెయింట్ ఎవరు అంటే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు. ఇంకా మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ క్యాప్చర్ చేసుకుంది వాళ్ళే. నౌ కానీ ఇప్పటికి 12% ఉంది. ఇంకా చాలా స్టోరీ ఉంది కదా వెళ్ళడానికి. నౌ షాప్ కీపర్స్ ఇంకొక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎంత డిమాండ్ జనరేట్ అవుతున్నా గానీ
వాళ్ళు మన ఫౌండర్కి ఎంటైర్ అమౌంట్ ఇచ్చి వాళ్ళు స్టాక్ తీసుకునే వాళ్ళు కాదు. ఎంటైర్ స్టాక్ తీసుకుని ఓన్లీ హాఫ్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది, సెల్ అవుతుందా లేదా అని. దెన్ ఆ 60% వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? మెయిన్ డ్రైవ్ చేసిన ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి తెలుసా? వాళ్ళ యాడ్. లిటరలీ మీకు ఐడియా ఉంటే ఒక మంచి జింగిల్ సౌండ్తో వాషింగ్ పౌడర్ నిర్మా అండ్ రెస్ట్ మీకు తెలుసు ఆల్రెడీ. Play it here, just see that ad. అప్పట్లో ఈ యాడ్ చేసిన హల్చల్ ఎవ్వరు చేయలేదు, ఏ బ్రాండ్ చేయలేదు. సో దాని నుంచి ఆల్మోస్ట్ 12% ఉన్న మార్కెట్ షేర్ లిటరలీ 41%కి డైరెక్ట్ ఒక మంచి స్టెప్ తీసుకుంది. నౌ 40% కదా, మరి బాగానే బ్రాండ్ పెరిగిపోయిందంటే ఇంకా లేదు. ఎందుకు? షాప్ కీపర్స్ ఇంకా ఆ 40% అయినా కానీ దే ఆర్ నాట్ గివింగ్ ద ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళు మనీ మొత్తం ఇచ్చి నాకు తీసుకోవచ్చు, ఇంకా ఆయన లాసెస్లోనే ఉంటున్నాడు అప్పటికి. దెన్ అప్పుడే ఆయన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఆ మిస్సింగ్ ఏంటి అంటే ఆ కనెక్షన్. ఎంత బ్రాండ్ నువ్వు పెట్టి, ఎంత యాడింగ్ స్పెండ్ చేసి, ఎంత కొత్తదనంగా నువ్వు వచ్చినా దే వాంట్ టు కాంకర్ అప్పట్లో నిర్మా అన్నది, బట్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మెయిన్ థింగ్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? డిటర్జెంట్ వాడేది ఎవరు? రైట్, లేడీస్. నౌ మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్ వాడతారని ఒక 4 లేడీ నేమ్స్తో వాళ్ళు వచ్చారు. హేమ, రేఖ, అలా అని, జయ, ఇంకా సుష్మా సంథింగ్. సో ఇలా ఒక 4 నేమ్స్తో ఒక గ్రేట్ హెల్ప్ఫుల్ యాడ్ అన్నది క్రియేట్ చేసి కంప్లీట్గా ఒక నాస్టాలజిక్ వేలో ఒకరికి అడ్రెనల్ హిట్ అయ్యేలాగా ఒక అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆ 41% ఉన్న సేల్స్ కాస్త 62%కి వెళ్ళి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ డిటర్జెంట్గా వీళ్ళు నిర్మా అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి రేజ్ అయింది ఆ బ్రాండ్ అన్నది. జస్ట్ థింక్, ఒక నథింగ్ పర్సన్, ఒక టైం పాస్ కోసం స్టార్ట్ చేసిన ఈ పర్టికులర్ ఫౌండర్ 62% లిటరలీ కంప్లీట్ డిటర్జెంట్ని క్యాప్చర్ చేసుకున్నాడు. దాని తర్వాత సోప్స్ వచ్చాయి. నా సోప్స్ కంప్లీట్ కాంపిటీటర్ లాగా, క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది, రిన్ సోప్కి కాంపిటీటర్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. అలా మెల్లగా స్టార్టెడ్ ఎంటరింగ్ ఇంటూ షాంపూస్, రకరకాల వేరే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్కి. బట్ ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు వీళ్ళకి. అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఎంతవరకు ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినా కానీ ఇవన్నీ ప్రైజింగ్ వెరీ లెస్ ప్రైజింగ్, 3 రూపీస్, 4 రూపీస్, 1 రూపీ, 2 రూపీ, ఇలా తక్కువ ప్రైజింగ్స్లో ఉన్నాయి. ఏవి ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళలేదు. బట్ రిన్ అన్నది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 14 to 15 రూపీస్, కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోది. నౌ ఇంత బ్రాండ్ అసలు కాంపిటీటరే అనుకోలేదు నిర్మాని అనుకున్న వాళ్ళు లిటరలీ వీళ్ళని దాటి 60%కి వెళ్ళిపోయారు కదా. వీళ్ళకి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, వీళ్ళు కూడా సంథింగ్ దే నీడ్ టు కమ్ అప్, రైట్? సో అలా ఒక స్టింగ్ ఆపరేషన్ అని వీళ్ళు స్టార్ట్ చేసి నిర్మా ఎంటైర్ అనాలిసిస్ని వీళ్ళు తీసి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటో వాళ్ళు ఫస్ట్ కనిపెట్టారు. సో నిర్మాలో వీళ్ళు మెయిన్గా చూసిన ఆ అబ్జర్వేషన్ ఏంటో తెలుసా? ఆ సోడా క్వాంటిటీ. ఆ డిటర్జెంట్లో ఎక్కువ సోడా క్వాంటిటీ ఉండడం వల్ల లేడీస్కి అది ఎక్కువసేపు వాటర్లో యూజ్ చేసినప్పుడు చేతికి ఇచ్చింగ్స్ అవుతున్నాయి. సో అదొకటి మెయిన్ థింగ్ వీళ్ళు పట్టుకున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫ్రాగ్నెన్స్. అసలు ఫ్రాగ్నెన్సే ఉండదు, జస్ట్ ఒక డిటర్జెంట్ పౌడర్ లాగా, ఒక కెమికల్ రియాక్షన్ స్మెల్ లాగా వచ్చేవంట బట్టలన్నీ. నౌ ఇది ఒక మెయిన్ పాయింట్ లాగా వీళ్ళు పట్టుకుని వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అలాగని 3 రూపీస్ కదా, నేను నా రిన్ బ్రాండ్ని కూడా 14 నుంచి డైరెక్ట్గా 4 రూపీస్ చేయడం అంటే బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. ఇంతవరకు తెచ్చి ప్రీమియం సెగ్మెంట్లో వాళ్ళది నుంచోబెట్టారు అంటే అది ప్రీమియం లాగానే ఉండాలి.
అలా ఆలోచిస్తున్నప్పుడు దే కేమ్ అప్ విత్ ఎ డిఫరెంట్ బ్రాండ్. మీ అందరికీ మళ్ళీ ఈ బ్రాండ్ అసలు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, వీల్. సో వీల్ అనే బ్రాండ్ కంప్లీట్ ఒక ఫ్రాగ్రెన్స్తో, ఆ సాఫ్ట్నెస్తో వాళ్ళు స్టార్టెడ్ మార్కెటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎప్పట్లో ఆ హీరోయిన్ కవితాని తీసుకొచ్చి దే స్టార్టెడ్ డూయింగ్ మార్కెటింగ్. సో ఆ మార్కెటింగ్ కూడా ఎలా ఉండేదంటే, అది చీప్ బ్రాండ్. నిర్మా అన్నది ఒక చీప్ బ్రాండ్, ఇది అన్నది ప్రీమియం. చీప్ బ్రాండ్ ఎప్పుడు మంచిది అవ్వదు అన్నట్టు దే స్టార్టెడ్ షోయింగ్ ఆల్ దేర్ ఆడియన్స్. సో మైండ్లో ప్రతి ఒక్కరికి అది ఆ ఫోమో అన్నది క్రియేట్ అవుతుంది కదా. ఓకే, నిర్మా అన్నది చీప్ బ్రాండ్, నిర్మా అన్నది చీప్, నిర్మా అన్నది చీప్ అని. అలా ప్రతి ఒక్కరికి మైండ్లో ఒక సీడ్ అన్నది ఇన్సెట్ అయిపోయింది. వీల్ బ్రాండ్ దే కేమ్ అప్ విత్ 3.5 రూపీస్. సో ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది, సాఫ్ట్నెస్ ఉంటుంది, చేతికి ఇచ్చింగ్ రావు అని మార్కెటింగ్ చేశారు. అండ్ డెఫినెట్లీ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ వీల్. ఆ స్మెల్ కానీ అంతా దానికి కొంతమంది వెళ్తున్నారు. సో దే గాట్ ఎ స్మాల్ డిప్. ఆ 62% నుంచి 48% అన్నది ఒక స్మాల్ డిప్ అన్నది వచ్చింది. దాని తర్వాత నిర్మా వాళ్ళు ఏం చేశారు, సరే ఇలా కాదు ఇలా అంటున్నారు కదా అని దే కేమ్ అప్ విత్ న్యూ ప్రోడక్ట్, నిర్మా సర్ఫ్ అని, ప్రీమియం సెగ్మెంట్. దీంట్లో నిర్మా బ్లూ అని. ఓకే, సో ఈ నిర్మా బ్లూ ఆల్మోస్ట్ 12 to 13 రూపీస్ ఇక్కడ ప్రైస్ చేశారు. నౌ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్ బ్రాండింగ్ ఉన్నా బాగానే ఉండేది, బట్ ఇక్కడ కూడా నిర్మా బ్లూ అని స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరి మైండ్లో నిర్మా అంటే చీప్ అన్న ఫోమోలాగా ఒకటి క్రియేట్ అయిపోయి ఉంది. సో పీపుల్ వేర్ నాట్ గెటింగ్ అట్రాక్టెడ్ ఫర్ దట్ బ్రాండ్. నౌ ద బెస్ట్ పార్ట్, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా నిర్మాకి అప్పటికే తల మీద వీళ్ళు కూర్చుని ఉంటే సమ్ డిఫరెంట్ కంపెనీ రావడం అంటే ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఇదే, గడి డిటర్జెంట్. ఉత్తరప్రదేశ్లో నుంచి ఈ గడి డిటర్జెంట్ పౌడర్ అలా పైకి వచ్చింది. అండ్ యు నో ద రెస్ట్ హిస్టరీ. వాళ్ళ యాడింగ్ గురించి చెప్పదలుచుకోలేదు. అప్పట్లో ఒక మంచి యూనిక్ ఐడియాతో, ఒక మంచి యూనిక్ అడ్వర్టైజ్మెంట్తో, ముందు వాడండి తర్వాతే నమ్మండి అన్న ఒక ట్యాగ్ లైన్తో దే కేమ్. అండ్ లిటరలీ వీళ్ళదొక 20%, వీళ్ళదొక 20%, ఆల్మోస్ట్ 40% ఆ మార్కెట్ గ్యాప్ని వీళ్ళు ఫిల్ చేశారు. అసలు ఆ మార్కెట్ గ్యాప్ ఏంటో తెలుసా? చిన్నగా మీరు ఆలోచించండి. వాళ్ళ బెస్ట్ స్ట్రాటజీ ఏంటో తెలుసా గడిది? మీరు అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ యూనిలివర్ దగ్గర 2 బ్రాండ్స్ ఉన్నాయి, సర్ఫ్ ఒకటి, వీల్ ఒకటి. వీల్ వచ్చేసి 3.5 రూపీస్, సర్ఫ్ వచ్చేసి 14 రూపీస్. అలాగే నిర్మా వచ్చేసి ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక చీప్ బ్రాండ్ అని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకు? 3 రూపీస్ వచ్చి సర్ఫ్, 14 to 13 రూపీస్ వచ్చి నిర్మా బ్లూ, రైట్? సో ఈ 2 బ్రాండ్స్కి వచ్చేసరికి కూడా ఎంత అనుకున్నా చీప్ అన్నట్టుంది. సో గడి డిటర్జెంట్ ఏం చేశారంటే వెరీ కాంపిటేటివ్ ప్రైజింగ్. ఈ మధ్యలో సెగ్మెంట్ ఏదైతే ఉందో 7 to 6 రూపీస్, 6 to 8 రూపీస్ ఇలాంటి ప్రైజింగ్లో దే కేమ్ విత్ దిస్ పర్టికులర్ బ్రాండ్ గడి. సో వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటి, లేదా ఈ ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఎలా అసలు పైకి లేశారు అంటే, మెయిన్ థింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా సప్లై చైన్. సో మాన్కెచలో ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి నాకు 3 రూపీస్ పడుతుంది. సో దానిపైన వచ్చేదంతా నాకు ప్రాఫిట్. సో నేనేం చేస్తున్నానంటే ప్రతి షాప్కి వెళ్తున్నాను, 7 రూపీస్కి ఇది అమ్మమంటున్నాను, 7 రూపీస్కి వీళ్ళు అమ్ముతున్నారు. దాంట్లో నుంచి నేను 2 రూపీస్ రిటర్న్ ఆ షాప్ కీపర్కి కమిషన్ ఇస్తున్నాను. ఆ కమిషన్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎవరన్నా వచ్చి డిటర్జెంట్ అడిగితే, ఏదైనా మంచిది అడిగితే ఫస్ట్ గడి ఇవ్వండి, గడి మంచి డిటర్జెంట్ అదే ప్రిఫర్ చేయండి అని రిఫర్ చేస్తున్నందుకు వాళ్ళకి 2 రూపీస్ కమిషన్ ఇస్తున్నాను. సో ఆబ్వియస్గా ఫ్రీగా కమిషన్ వస్తున్నప్పుడు ప్రతి షాప్ కీపర్స్ అప్పట్లో పిచ్చోలా అందరూ సెల్ చేశారు. సో 40% వీళ్ళు క్యాటర్ చేశారు, రిమైనింగ్ 40% వీళ్ళ దగ్గర ఉంది, 20%కి మన నిర్మా పడిపోయింది. నౌ ఇంకా డౌన్ఫాల్ ఉంది. నిర్మా ఇక్కడ పర్లేదు, ఇంకా దాని తర్వాత ఇంకా డౌన్ఫాల్ ఎలా అయిందో తెలుసా మీకు? నిర్మా ఇక్కడి నుంచి ఇంకా డౌన్ఫాల్ అని అనుకునే లోపే మీకు ఒక గ్రేట్ థింగ్ చెప్తా. చాలామంది నిర్మా పడిపోయింది, నిర్మా అయిపోయింది అనుకుంటారు. బట్ అక్కడ ఉన్నది ఎవరు? ఆయన గ్రేట్ స్ట్రాటజికల్ థింకర్ అండ్ బయోకెమిస్ట్. సో ఆయన కొన్ని డిఫరెంట్ వెంచర్స్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. బట్ ఐ విల్ కమ్ టు దేర్. సో ఫస్ట్ థింగ్, సో ఇక్కడ ఈ బ్రాండ్ అన్నది కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ అవ్వడం వల్ల, ప్లస్ సేమ్ బ్రాండింగ్, ప్రతిదానికి సేమ్ కలర్స్, అన్ని ప్రోడక్ట్స్కి ఒకటే బ్రాండ్ ఉండడం వల్ల ఈ బ్రాండ్ వాల్యూ అన్నది కింద పడిపోయింది. అండ్ మెయిన్ థింగ్, చీప్ బ్రాండ్ అన్న ఒక మంచి లోగో అన్నది ప్రతి ఒక్కరి మైండ్లో పడిపోయింది. సో పీపుల్ థాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ.
అలా 2005, 2006, 2008కి వచ్చేసరికి పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇంటూ లిక్విడ్ డిటర్జెంట్స్ లేదా ప్రీమియం సెగ్మెంట్స్. సో అలా వీళ్ళు అడాప్టబిలిటీ లేదు, ఎందుకంటే దే వేర్ కంప్లీట్లీ ఇంటూ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఏంటి అన్నది నేను చెప్తాను. బట్ యా, ఇక్కడ ఈ మెయిన్ బిజినెస్ని వీళ్ళు కొంచెం స్లో అయిపోయింది. దే ఎంటర్డ్ ఇంటూ సమ్ అదర్ బిజినెసెస్. సో అలా నెక్స్ట్ మీకు ఐడియా ఉంది తర్వాత ఎవరెవరు వచ్చారో, సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ఇంకా నడుస్తుంది ఇప్పటికీ, ఏరియల్, టైడ్, నాకు ఇంకా గుర్తు రావట్లేదు ఎక్కువ, బట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి బ్రాండ్స్, గోద్రేజ్ వాళ్ళు. సో మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది 3 యూనిట్స్, హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు, ఐటీసీ అండ్ థర్డ్ థింగ్ గోద్రేజ్. ఈ 3 జైన్స్ వచ్చాక ఇంకా వీళ్ళని తట్టుకునే అంత శక్తి లేదు అని అనుకుని ఉంటారు నాకు తెలిసి నిర్మా వాళ్ళు. సో వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకున్నారు. ఈ 3 పీపుల్ కంప్లీట్ కాంకర్ చేస్తారు, ఇంకా మీకు తెలుసు అవన్నీ. నౌ మరి బ్రాండ్ 62%, 64% మార్కెట్ షేర్ ఉన్న బ్రాండ్ ఇప్పుడు 2%కి పడిపోయింది కదా. 2%కి పడిపోయిన తర్వాత కూడా మరి ఆయన ఇంకా సక్సెస్ఫుల్గా ఎలా ఉన్నారు అంటే, హియర్ కమ్స్ మెయిన్ థింగ్. 2003లో ఈ బ్రాండ్ అవుతూ ఉండగానే, జరుగుతూ ఉండగానే నిర్మా ఎడ్యుకేషన్, నిర్మా యూనివర్సిటీ అని స్థాపించారు. అండ్ ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ యూనివర్సిటీ. సో ఫస్ట్ థింగ్, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆయన కాలు పెట్టారు. సెకండ్ థింగ్, సిమెంట్ ఇండస్ట్రీలో ఆయన అడుగుపెట్టారు. దే స్టార్టెడ్ దేర్ ఓన్ బ్రాండ్ నువోకో విస్తాస్ అని. సో అదొక మంచి సక్సెస్ఫుల్ బ్రాండ్గా అయింది. దాంతోపాటు నిర్మా యూనివర్సిటీస్ అన్నది, ఈ 2 బాగా నడుస్తున్నాయి. సో ఈ రెండింటి మెయిన్ రీజన్ వల్లే వీళ్ళు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, దీని మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ కొత్తదనాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. సో రిమైనింగ్ ఆ 3 టాప్ జైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ మార్కెట్ని క్యాప్చర్ చేసుకున్నారు. నౌ పాయింట్ బీయింగ్, వీల్ టాక్ సంథింగ్ డిఫరెంట్. నౌ ఈ 2 కంపెనీస్తోనే వీళ్ళు అంత పెద్దకి వెళ్ళారా అంటే లేదు. దే కేమ్ అప్ విత్ గ్రేట్ అక్విజిషన్స్. కొన్ని గ్రేట్ కంపెనీస్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. అసలు ఆ గ్రేట్ కంపెనీస్ ఏంటో మీకు తెలుసా? సో ఫస్ట్ థింగ్, స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ వన్, ఒక యుఎస్ కంపెనీ. సో అసలు ఆ యుఎస్ కంపెనీ ఏంటి అంటే సిరల్స్ వ్యాలీ మినరల్స్. ఈ యొక్క బ్రాండ్ సోడా ఇంకా యాషెస్ అనే బ్రాండ్లో ఒక మంచి గ్లోబల్ స్టేక్ ఉన్న మార్కెట్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు, కంప్లీట్గా కొనేసుకున్నారు స్టేక్స్ని. సో అక్కడ గ్లోబల్ ప్రెజెన్స్లో కూడా వీళ్ళకి ఒక మంచి ప్రెజెన్స్ ఉంది. నౌ కమింగ్ టు ద సెకండ్ థింగ్, మన ఇండియన్ బ్రాండ్స్ మీకు ఐడియా ఉంటే ఇమామి సిమెంట్, లిటరలీ ఎంటైర్ షేర్స్ వీళ్ళు కొనేసుకున్నారు. ఆల్మోస్ట్ 5,000 crores సంథింగ్ కంప్లీట్ కొనేసుకున్నారు. దాని తర్వాత లఫేర్జ్ ఇండియా సిమెంట్స్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని వీళ్ళు కొనుక్కున్నారు. దాని తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? దే వేర్ మోర్ ఇంటూ బయోకెమికల్ కదా, అలా కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా ఫార్మాసిటికల్స్ దే ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ ద హైయెస్ట్ స్టేక్ ఇన్ గ్లెన్మార్క్ కంపెనీ మీకు ఐడియానే ఉండొచ్చు. సో 75% స్టేక్ని ఈయన కొనుక్కున్నారు. సో అలా ఈ నిర్మా అనే మెయిన్ ప్రొవిడెంట్ బ్రాండ్ ఎప్పుడైతే పడిపోయినా కానీ ఈయన మాత్రం డిఫరెంట్ వెంచర్స్లోకి ఈయన కంప్లీట్ అడుగుపెట్టి దాంట్లో ఒక మంచి స్థాయిలో ఇప్పుడు ఉంటూ ఈజ్ లిటరలీ గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్ విత్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ మైండ్ సెట్ అండ్ హిస్ ఐడియాస్. సో ఎప్పటికీ మీరు ఆలోచిస్తే నిర్మా అనే బ్రాండ్ మనందరికీ తెలుసు, అది జీరోలో ఉన్న ఇప్పుడు అప్పట్లో టాప్లో ఉన్న ఆ బ్రాండ్ మనకి అరే నిర్మా అనగానే ఎలా తెలుసు, అరే ఒక ఆశా చాక్లెట్ అనగానే అందరికీ తెలుసు మనకి. అలా నిర్మా అనే బ్రాండ్ ప్రతి ఒక్కరికి మైండ్లో అలా ఉండిపోయింది. అది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల అవ్వచ్చు, ప్రోడక్ట్లో ఉన్న దమ్ము వల్ల అవ్వచ్చు, లేదా ఆ చిన్న జింగిల్ సౌండ్ వల్ల కూడా అవ్వచ్చు. అసలు ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళ బ్రాండ్ స్ట్రాటజీ ఎలా అనిపించింది మీకు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో నేను ఏదైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. ఐఎమ్ రెడీ టు నో దట్. కైండ్లీ లెట్ మీ నో ఆన్ కామెంట్స్. అండ్ అసలు మీ ఇంట్లో మీరు ఏ బ్రాండ్ డిటర్జెంట్ని యూజ్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ subscribe and have a great day. Bye bye.